దైవమా దైవమా నా ప్రాణదానమా దయచూపి నన్ను మన్నించుమా కను పాపను కమ్ముకున్న కన్నీటితో. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 12వ రోజు ధ్యానాంశము కోపము పగ. కోపము మానవుని యొక్క సహజ గుణము. అదుపు తప్పిన కోపము వలన శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నష్టమే తప్ప ఏ లాభం లేదు. అందువలన కోపం కూడా పాపమే అని బైబిలులో వ్రాయబడి ఉన్నది. కొందరు నిత్యం కోపంగా ఉండి శాంతి సమాధానంను కోల్పోయి వారి చుట్టూ ఉన్న వారికి కూడా శాంతి సమాధానం లేకుండా చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోపము గురించి కీర్తనాకారుడు 37వ అధ్యాయం 8వ వచనంలో కోపమును విడనాడి ఆవేశమును అణుచుకొనుము, కోపం వలన కీడే గాని మేలు కలగదు. త్వరగా కోపగించుకున్న స్వభావం కలవారు దేవుని కార్యాలను సక్రమంగా నెరవేర్చలేరు. కోపిష్టి కలహాలను కలిగించును, ముక్కోపి దుష్కార్యములను చేయును. కోపము నుండి ద్వేషం, ద్వేషముల నుండి పగ పుడుతుంది. కోపంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి హత్యలు చేసి జీవితం నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాలలో ఇతరులపై మనం తప్పగా కోపగించాలి. వాటిని ప్రేమతో కూడిన హెచ్చరికలుగా గుర్తించాలి. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుట, ఇతరుల పాపంలో ఉంటే సరిదిద్ది హెచ్చరించుట. అందువలన మన కోపం పాపములోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఈ కోపము మిమ్ము పాపములోనికి లాగికొని పోకుండా చూసుకొనుడు. సూర్యుడు అస్తమించేలోగా మీ కోపము చల్లారిపోవాలని పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము మరి పాపానికి పురుగొల్పే ఈ యొక్క కోపమునకు, ఆవేశమునకు దూరంగా ఉండి మరి దేవునికి దగ్గరగా అవడానికి ప్రయత్నం చేద్దాం. పగకు దూరంగా ఉండి దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. మరి ఆత్మ పరిశీలన, నేను ఎందుకు త్వరగా కోపగించుకుంటున్నాను? కోపం జయించలేకపోవడానికి కారణాలు ఏమిటి అని మనం ఆత్మ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతపరుడైన దేవా, మాపై కోపగించగా ప్రేమిస్తున్న మీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. నా కోపము ద్వారా నా కుటుంబ సభ్యులను గాయపరిచినందుకు మన్నించండి. మీ నీతిని నెరవేర్చలేని కోపం, ద్వేషం, పగను జయించి శక్తిని ప్రసాదించండి. నన్ను ద్వేషించు వారిని ప్రేమించి వారికి సహాయం చేసే గుణాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. కలియా తిరిగి తిని కలుషాత్ముడనై నేను చెలిమిని చేదంటిని, కలిమి నేను కోరి కలియా తిరిగి తిని, నీరాకలోని తగ్గింపు నెరిగి మనసార నిన్ను